माता की जय, भारत माता की जय। जय जय माता, भारत माता, जय 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 जय। ఉంటుంది ఆ పర్వతం, మనిషి ఎక్కాలన్నా కష్టం, దిగాలన్నా కష్టం. అటువంటి పర్వతం మీద పాకిస్తాన్ వాళ్ళు ఆక్రమించి అక్కడ జెండా పాతేయడానికి తయారైతే వాజ్పేయి గారు ధైర్యంతో సాహసంతో మన సైనికులందరినీ కూడా ఉసిగొల్పి వాళ్ళ మీద యుద్ధం చేశారు. కార్గిల్ యుద్ధం పేరుతో చరిత్రలో లిఖించబడినటువంటి యుద్ధం. ఆ యుద్ధంలో అనేక మంది సైనికులు ప్రాణాలు అర్పించారు. భారతదేశం అంటే చిన్న దేశం కాదండి. భారతదేశం అనేక భాషలు, సంస్కృతులు, అనేక రాష్ట్రాలతో కూడుకున్నటువంటి 140 కోట్ల భారత జనాభా ఉన్నటువంటి పెద్ద దేశం, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. మా జోలికి పాకిస్తాన్ వాళ్ళు కానీ చైనా వాళ్ళు కానీ వస్తే ఖబర్దార్, మా సంగతి ఏంటో చూస్తామని చెప్పి ఆ రోజునే ప్రపంచానికి చాటి చెప్పారు వాజ్పేయి గారు. అటువంటి వాజ్పేయి గారు బీజేపీ ప్రభుత్వంలో జరిగినటువంటి ఆ కార్గిల్ వారు, అందులో చనిపోయినటువంటి ఆ సైనికులందరికీ కూడా వాళ్ళకందరికీ కూడా శాంతి చేకూరాలని కోరుకుంటూ మరొక్కసారి మన యొక్క విజయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ రోజున కార్గిల్ వారి విజయోత్సవం మనం చేసుకుంటున్నాం. మరొక్క విషయం చెప్పాలండి, ఈ రోజున ఒకానొకప్పుడు తుపాకులు కానీ హెలికాప్టర్లు కానీ ఇంకోటి కానీ మనం కొనుక్కోవాల్సిన పరిస్థితి. ఇవాళ ఆయుధాలు మనమే తయారు చేస్తున్నాం, ఆయుధాలు మనమే ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అంత స్థాయికి భారతదేశం తీసుకెళ్ళినటువంటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం, మన మోడీ గారి ప్రభుత్వం. కాబట్టి మన మోడీ గారి యొక్క పాలనలో, బీజేపీ పాలనలో ఈ దేశం సర్వతోముఖాభివృద్ధి కలగడానికి ఎట్టి సందేహం లేదు. నిన్న బడ్జెట్ చూస్తే ఎంత అద్భుతమైన బడ్జెట్ అంటే అన్ని రాష్ట్రాలకి న్యాయం చేస్తూ ఒక సమానమైనటువంటి బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. రైతులకు కానీ విద్యావంతులకు కానీ అనేక మందిని కోణాలను దృష్టిలో పెట్టుకుని చేసినటువంటి ఆ బడ్జెట్ అద్భుతమైన బడ్జెట్ అని ఒకసారి చెప్పుకుంటూ మన మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో, మన అమిత్ షా గారి యొక్క ఆధ్వర్యంలో, నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన ఆ బడ్జెట్కి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ జై భారత్, జై జై భారత్. మన జాతీయ ఆర్మీ ఏదైతే ఉందో, మిలిటరీ దళాలు, అప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతోటి ఈవేళ 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అప్పుడున్న పరిస్థితుల్లో సాధన సంపత్తి ఏదైతే ఉందో, ఆయుధ సామాగ్రి, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు కానివ్వండి, సైనికులకు కావాల్సినటువంటి హెలికాప్టర్లు కానివ్వండి, సైనికులకు కావాల్సినటువంటి రవాణాకు సంబంధించినటువంటి వాహనాలు కానివ్వండి, లేనటువంటి పరిస్థితి నుండి ఈ రోజున భారతదేశం ఇవాళ ఇతర దేశాలకు మనం ఇవాళ అన్ని రకాలుగా ఆయుధాలను ఇవాళ మనం పంపించేటువంటి పరిస్థితి, మనమే సొంతంగా తయారు చేసుకునేటువంటి ఏదైతే యుద్ధ విమానాలు కానివ్వండి, యుద్ధ హెలికాప్టర్లు కానివ్వండి, ఇవాళ సైనికులు తీసుకునేటువంటి ప్రతి చర్యకు కూడా భారతదేశం వెన్నుదన్నుగా నిలిచింది. ఎందుకు చెప్తున్నామంటే, ఒకప్పటి కాంగ్రెస్ పాలనలో సరిహద్దుల్లో ఉన్నటువంటి మిలిటరీ జవాన్లు వారు ఒక పక్కన పాకిస్తాన్ దాడులతోటి, పాకిస్తాన్ కాల్పుల్లో చనిపోతూ ఉంటే మన వైపు నుండి మిలిటరీ నుంచి వారికి కూడా ఎదురు కాల్పులు జరపడానికి ఆ రోజున ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి అనుమతులు ఇవ్వకుండా చేతులు ముడుచుకుని కూర్చునేటువంటి పరిస్థితి కల్పిస్తే, ఆ రోజున ఉన్నటువంటి మహానుభావుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు సైనిక చర్య తీసుకోవడానికి మీరు ప్రభుత్వ ఉత్తర్వులు కానీ ప్రభుత్వ అధికారుల అనుమతులు కానీ తీసుకోకుండా మీ పైన దాడి చేస్తున్నారంటే కనుక మీరే ఎదురు దాడి చేయండి అని చెప్పేసి ఆనాటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారి దగ్గర నుంచి ఈ రోజున ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి వరకు కూడా ఈవేళ మన సైనిక పరంగా మన దేశం చాలా బలంగా ఉంది. ఇవాళ మనకు కావాల్సినటువంటి ఆయుధాలన్నీ కూడా మనమే తయారు చేసుకుంటూ ఇవాళ మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా నినాదంతో మన భారతదేశంలో అన్ని విధాలుగా సాయం సంపద సమకూర్చుకుని ప్రపంచ దేశాలకు కూడా విశ్వగురు స్థానంగా ఎదిగింది. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఒక మన మీద ఎలా ఉందంటే, ఎప్పుడు చూసినా సరే మన మీద దాడులు చేస్తూనే ఉంది. దానికి ధీటుగా 1999లో కార్గిల్ యుద్ధం అని చెప్పి మన భారత సైనికుల్ని దొంగ దెబ్బ తీసి 527 మంది
వీరమరణం పొందడానికి కారణం అయ్యి, అంతేకాకుండా 1120 మంది కూడా క్షతగాత్రులు అయ్యారు. దీనికి స్మరించుకుంటూ మన ఇప్పుడు ఉన్న తరానికి అప్పుడు యుద్ధాల గురించి, మన భారత సైనికులు వీరగాథల గురించి తెలియవు, వాళ్ళకి అన్నీ తెలియజేయడం కోసం ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ యువమోర్చా నిర్వహించడం జరుగుతుంది. అప్పట్లో పాకిస్తాన్ చేసిన చర్యలు కాంగ్రెస్ ప్రభుత్వం ఆగేవి, కానీ వాజ్పేయి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ ఆటలు ఇంకా సాగవని చెప్పి వారు తీసుకున్న నిర్ణయం ఈరోజు ఈ విజయోత్సవ ర్యాలీకి కూడా కారణమైంది.